నైట్ పడుకునే ముందు ఈ జెల్ ఫేస్కి అప్లై చేసుకొని పడుకుంటే మార్నింగ్ లేసే కల్లా ఫేస్ చాలా గ్లోయింగ్గా సాఫ్ట్గా భలే అవుతుంది అసలు. జస్ట్ 2 మినిట్స్లో ఈ జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇక్కడైతే మనం ఫస్ట్ అలోవెరా జెల్ తీసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత రోజ్ వాటర్ వేసుకోవాలి. ఒక 10 డ్రాప్స్ వరకు అలా రోజ్ వాటర్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్కి 10 డ్రాప్స్ రోజ్ వాటర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుంకుమ పువ్వు కొంచెం వేసుకుంటున్నాను. కుంకుమ పువ్వు ఫేస్ గ్లోయింగ్కి చాలా బాగా వర్క్ అవుతుంది, అది మనందరికీ తెలుసు ఆల్రెడీ. ఇంకా కుంకుమ పువ్వు ఇలా అంటే ఫేస్ ప్యాక్ కాకుండా వాటర్లో నైట్ నానబెట్టి మార్నింగ్ లేచాక ఆ వాటర్ తాగితే కూడా ఇంకా మంచి గ్లో వస్తుంది ఫేస్. సో ఇప్పుడైతే దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాము. ఈ జెల్లోకి కుంకుమ పువ్వు మంచిగా కలిసేలాగా మనం కలపాలి. సో ఇలా కలర్ వచ్చేంతవరకు కలపండి. ఈ జెల్ ప్రిపేర్ చేసిన వెంటనే అప్లై చేసుకుంటే రిజల్ట్ ఏమి ఉండదు. ఒక 5 అవర్స్ అలా పక్కన పెట్టేసేయండి. 5 అవర్స్ తర్వాత ఇంకా మనం నైట్ పడుకునే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసుకొని ఈ జెల్ మంచిగా ఫేస్కి అప్లై చేయండి. మార్నింగ్ లేచాక నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. ఇంకా స్కిన్ అయితే ఎల్లోగా గ్లోయింగ్గా చాలా బాగుంటుంది. ఒక 1 వీక్ యూస్ చేస్తే మంచి రిజల్ట్స్ తెలుస్తుంది. ఈ కుంకుమ పువ్వు నేను మెడికల్లో తీసుకున్నాను. బయట స్టోర్స్లో అయితే ఒరిజినల్ ఉండవు. నేను తీసుకున్న దగ్గర అయితే ఇది 3 గ్రామ్స్కి 400 అలా పడింది. నేను ఇది 2 వీక్స్కి సరిపోయేంత ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ చేసుకుంటే కనుక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్ దాంట్లో కన్నా గ్లాస్ కంటైనర్లో అయితే ఇంకా బాగుంటుంది. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. బాయ్.